మన దేశంలోని పురాతనమైన శైవ క్షేత్రాలలో ఒకటిగా నిలిచిన శ్రీశైల క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో ఉంది. ఇక్కడ పాతాళగంగ రూపంలో వెలసిన కృష్ణానదిలో భక్తులు స్నానాలు ఆచరించి శ్రీ మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకొని తరిస్తారు. ఈ శైవ క్షేత్రానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. శని, ఆది, సోమ వారాలలో భక్తుల రద్దీ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. నల్లమల పర్వతాలపై వెలసిన శ్రీ మల్లికార్జునుడు లింగ రూపంలో భక్తులకు ఇక్కడ దర్శనమిస్తారు. ఈ శివలింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా వెలసి ఉంది. అలాగే ఇక్కడే కొలువుదీరి ఉన్న శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారిని భక్తులు దర్శించుకుని తరిస్తుంటారు. కాగా భ్రమరాంబికాదేవి అష్టాదశ శక్తిపీఠాలలో ఒకరుగా ఇక్కడ కొలువుదీరి ఉన్నారు. ఇక్కడ వెలసిన శివలింగాన్ని భక్తులు స్పర్శ దర్శనం సమయంలో గర్భగుడి లోపలికి నేరుగా వెళ్ళి తాకి దర్శనం చేసుకునే వీలు ఉంది. ఒకే ఆవరణలో శక్తిపీఠం, జ్యోతిర్లింగం వెలసి ఉండడం శ్రీశైల క్షేత్ర విశిష్టత. కాకతీయుల అనంతరం రెడ్డి రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. కాలక్రమంలో ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న ప్రోలయ వేమారెడ్డి ఇక్కడ కొన్ని అభివృద్ధి పనులను చేపట్టారు. పాతాళగంగకు మెట్ల మార్గాన్ని నిర్మించారు. అనంతరం 1370లో అనవేమారెడ్డి ఈ దేవాలయంలో వీరశిరో మండపాన్ని నిర్మించారు. దేశంలోని వివిధ నగరాల నుంచి ఇక్కడికి బస్సు సౌకర్యం ఉంది. అలాగే స్వామివారి దర్శనం అనంతరం శ్రీశైల పరిసర ప్రాంతాల్లో వెలసిన శ్రీ సాక్షి గణపతి ఆలయాన్ని భక్తులు దర్శించుకుంటారు. సమీపంలోనే స్వయంభుగా వెలసిన హటకేశ్వరం దేవాలయాన్ని చూడవచ్చు. ఇక్కడ వెలసిన శివలింగం భక్తులకు బంగారు వర్ణంలో దర్శనమిస్తుందని చెబుతారు. సంతానం కోసం ఇక్కడికి వచ్చిన భక్తులు హటకేశ్వరం ఆలయం ఎదురుగా వెలసిన సంతాన ఫల వృక్షాన్ని దర్శించుకుంటారు. అక్కడే వెలసిన శ్రీ లలితాదేవి పీఠాన్ని కూడా మనం చూడవచ్చు. అనంతరం సమీపంలో ఉన్న పాలధార, పంచదార ప్రాంతాన్ని దర్శించుకున్న భక్తులు అక్కడే వెలసిన శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యులు స్వామిని దర్శించుకుంటారు. జగద్గురు ఆదిశంకరాచార్యులు ఇదే ప్రాంతంలో తపస్సు చేసి శివానందలహరి గ్రంథాన్ని రచించినట్లు చెబుతారు. ఆ సమయంలో త్రాగునీటి కోసం ప్రార్థించగా శివుని పంచముఖాల నుంచి నీరు ప్రవహించింది. ఈ నీటినే ఇక్కడ పాలధార, పంచదారగా పిలుస్తారు. ఈ నీరు అత్యంత రుచిగా ఉంటుంది. భక్తులు ఈ నీటిని బాటిళ్లలో నింపుకొని తమ ఇళ్లకు తీసుకుని వెళ్తుంటారు. అలాగే ఇక్కడికి కొంత దూరంలో వెలసిన శిఖరేశ్వరం దేవాలయంలో ఈశ్వరుడు లింగరూపంలో మనకు దర్శనమిస్తారు. ఈ శివలింగాన్ని మహారుషి వ్యాసమహర్షి ప్రతిష్ఠించినట్లు ఇక్కడ చెబుతారు. ఈ ఆలయం పైన వెలసిన నంది కొమ్ముల మధ్య నుంచి
శ్రీశైల దేవస్థాన గోపురాలను భక్తులు దర్శిస్తుంటారు. అలాగే పాతాళగంగకు చేరుకునేందుకు రోప్వే సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం శ్రీశైల దేవస్థాన పరిసర ప్రాంతాల్లో డార్మెటరీ సౌకర్యం కూడా ఉంది. హైదరాబాద్, బెంగుళూరు, విజయవాడ వంటి ప్రధాన నగరాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ సంస్థ ఇక్కడికి బస్సులను నడుపుతోంది. పుట్టుదించారండి పవిత్రమైన పాతలంగలో కలర్ పొట్టు అండి డ్యామ్ మొత్తం వచ్చిన రావాలండి శ్రీ గంగా భవాని